ఇక అల్లూరి జిల్లాలో కూడా మోంతా తుఫాన్ ప్రభావం తీవ్రంగా ఉంది. జిల్లా కలెక్టర్ పర్యవేక్షణలో అన్ని మండల కేంద్రాల్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు అధికారులు. మరో 15 గంటల పాటు అందరూ సురక్షితంగా ఇళ్లలోనే ఉండాలని అధికారులైతే సూచిస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లో ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రాకూడదని అధికారులు కోరుతున్నారు. చోడవరం వెళ్ళే ఘాట్ రోడ్డు ప్రస్తుతానికి ఓన్లీ ఎసెన్షియల్ కమోడిటీస్ మరియు ఎమర్జెన్సీ హెల్త్ పర్పస్ ఉన్న వాళ్ళకి అలర్ట్ చేస్తాను. ప్రజలందరూ గుర్తించాల్సింది ఇంకా తుఫాన్ ప్రభావం మనకు 10 నుంచి 15 గంటలు ఉండే అవకాశం ఉంది కాబట్టి మన ప్రాంతంలో అందరూ దయచేసి ఇళ్ళకే పరిమితం అవ్వాలని పోలీసు వారి విజ్ఞప్తి. ఇది ఎమర్జెన్సీ ఉంటే తప్పించి అదర్వైజ్ బయటికి రావద్దు. ఈ ఘాట్లో ఓన్లీ ఎసెన్షియల్ కమోడిటీస్ మరియు హెల్త్ పర్పస్ వాళ్ళకి వాడుతున్నాం. దయచేసి ఘాట్ రోడ్ని అవాయిడ్ చేయండి. క్షేమంగా ఇంటి దగ్గర ఉండండి. మరొక 10 to 15 అవర్స్ అందరూ ఇంట్లో ఉంటే అందరూ సురక్షితంగా ఉంటాము. ప్రస్తుతానికి ఘాట్ రోడ్ అయితే క్లియర్గా ఉంది. ఏమైనా చెట్లు పడితే ఇమీడియట్లీ మన నుండి జేసీబీ సహాయంతో ఇమీడియట్లీ తొలగిస్తున్నాం. మోంతా తుఫాన్ కారణంగా మరి మా సిద్దుల గ్రామ పంచాయతీ ప్రజలందరూ కూడా ముందుగానే మరి ఎక్కడికో జారీ చేసి అందరూ కూడా జాగ్రత్తలు పాటించమని చెప్పడం జరిగింది. మరి కరెంటు వైర్ దగ్గర కానీ ట్రాన్స్ఫార్మర్ దగ్గర కానీ అలాగే చెట్ల కింద కానీ దాన్ని అప్రమత్తంగా ఉండాలని ముందుగానే మరి రిక్వెస్ట్ చేయడం జరిగింది. అలాగే మరి రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ముందుగానే మరి ప్రజలకు అప్రమత్తం చేయడం జరిగింది. అలాగే అల్లూరి జిల్లా కలెక్టర్ గారు కూడా కమిషనర్ గారు కూడా మరి తుఫాను చర్యల మీద ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవడం వల్ల మా గ్రామ పంచాయతీలో అయితే ఇప్పుడు ఎటువంటి యాక్సిడెంట్